అవునండి, ఆ చంద్రం గారికి పాలకుర్తికి అక్రమ సంబంధం ఉంది. అది తెలుసుకున్న మీ నాన్నగారు నా మనవరాలికి అన్యాయం చేస్తావా అని గట్టిగా నిలదీస్తే ఆయన బుర్ర పగలగొట్టి చంపడానికి ప్రయత్నించాట. సరిగ్గా అదే సమయానికి మావాడు వెళ్లి అడ్డుపట్టడంతో తెలివిగా ఆ నేరాన్ని మావాడి మీద మోపి పోలీసుల చేత అరెస్టు చేయించాడు. అబద్ధం. పాలకుర్తిని చంపి ఆ నేరాన్ని నా మీద తోసి నన్ను ఊరి నుంచి పంపించాలని చూసింది మీకుడు. ఆ విషయాన్ని స్వయంగా నీకుడికి పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. వీళ్ళంతా మీ చుట్టూనే ఉంటూ మీ నాన్నగారిని చంపాలని ప్రయత్నం చేశారు. ఆయన ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నారు. మీరు వచ్చి తులసితీర్థం పోస్తే ఆయన తృప్తిగా కన్నుమూస్తారు. ఎంత ధైర్యం నీకు? శాస్త్రి గారు నీ పేటకు రమ్మంటావా? నేను రమ్మంటున్నది మా పేటకు కాదు, ఆయన తండ్రి దగ్గరికి. కొడుకుగా రమ్మంటున్నాను. ఈయన అక్కడికి రారు. కావాలంటే ఆయన్నే ఇక్కడ తీసుకురా. ఆయన కదల్చకూడదని డాక్టర్లు చెప్పారు. ఈయన అక్కడికి రాకూడదని మా కుల కట్టుబాట్లు చెప్తున్నాయి. ఆ కులాన్ని ఈయనకి ఇచ్చింది ఆయనే. ఏమండి, మీరు ఆలస్యం చేయకుండా తొందరగా రండి. నేను రాను. ఆయన మిమ్మల్ని చూడాలని తహతాలు ఆడుతున్నారు. అంతగా చూడాలనుకుంటే ఆయన్నే ఇక్కడికి తీసుకురా. మీ నాన్నగారిని తీసుకొచ్చాం, ప్రాణాలతో కాదు, శవంగా. కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నప్పుడు రాని కన్నీళ్లు కనీసం కన్న తండ్రి చచ్చిపోయినప్పుడన్నా వచ్చాయి. మీ తండ్రి గారు చాలా అదృష్టవంతులు. అపుత్రస్య గతిర్నాస్తి అని మీ శాస్త్రాలే చెప్తున్నాయి కనుక కాదనకుండా తలకొర పెట్టి మీ తండ్రికి పుణ్యగతులు కలిగించండి. ఒక తక్కువ కుల స్త్రీ పాలు తాగినందుకు నా బిడ్డను నా బిడ్డ కాదని, మైల పడ్డాడని, నా దగ్గర ఉండడానికి వీల్లేదని తీర్పు చెప్పారు. మరి మీ తండ్రి గారు ఈ అగ్రహారాన్ని కాదని ఆ పేటకెళ్లి మకాం పెట్టి వాళ్ళ నీళ్లు తాగి వాళ్ళ తిండి తిని వాళ్ళ మధ్య తిరిగారు. మరి ఆయన మైలపడ్డట్టు కాదా? ఆ మైలపడ్డ తండ్రికి ఒక కుల పెద్దగా, ఒక బ్రాహ్మణుడిగా, ఒక కొడుగ్గా మీరు తలకొరవి ఎలా పెడతారు అని నేను అడగటానికి రాలేదు. ఆ వ్యక్తికి మీరు తలకొరవి పెడితే మీరు నమ్మిన ఆచారాలు సంప్రదాయాలు మైలపడతాయని మీకు గుర్తు చేయడానికి రాలేదు. వాటికన్నా బంధాలు ప్రేమలు గొప్పవని, ఆ తండ్రికి ఓ కొడుగ్గా మీరు తలకొరువు పెట్టడం మీ ధర్మమని చెప్పటానికి వచ్చాను. రండి. ఎక్కడికి? ఆయనకు తలకొరువు పెట్టడానికి. అనాథ శవాలకు నేను తలకొరువు పెట్టను. కన్న కొడుకు మీరు బ్రతుకుండగా ఆయన అనాథ ఎలా అవుతాడు? నన్ను ఈ అగ్రహారాన్ని కాదని మీ పేటలో ఎప్పుడు అడుగు పెట్టాడో అప్పుడే నాకు ఆయన చచ్చిపోయాడు. దీన్ని మూర్ఖత్వం అంటారు. కాదు, వ్యక్తిత్వం అంటారు. మా అగ్రహారంలో అందరిది ఒకే మాట, అందరిది ఒకే న్యాయం. ఇది మా కుల కట్టడి. కొలం బ్రతుకున్న కూతుర్ని చంపుతున్నప్పుడు, చనిపోయిన తండ్రికి తలకొరివి పెట్టలేనప్పుడు, కడుపులోని బాధని బయటికి చెప్పుకోలేనప్పుడు ఎందుకండి ఈ కులం? ఎవరిని ఉద్ధరించడానికి? ఆది శంకరాచార్యుల కంటే గొప్పవారా మీరు? వివేకానందుడు, రామకృష్ణ పరమహంస కంటే గొప్పవారా మీరు? కందుకూరి, గురుజాడ వాళ్ళందరూ బ్రహ్మణులే కదా. వాళ్ళు ఎవరైనా కులాల పేరుతో మనుషుల్ని విడదీసి అంటరాని వాళ్ళుగా చూడమని చెప్పారా? ఆది మానవుల కులవేమిటి? అసలు మానవ జాతి చరిత్రే సంకర జాతి చరిత్ర. ఇంకా ఎందుకంటే కులం అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఎవరైనా కులాల బట్టే వృత్తులు చేస్తున్నారా? ల్యాండ్రీలు, బార్బర్ షాపులు, కిరాణా కొట్లు, చెప్పుల కొట్లు, బట్టల కొట్లు, కళ్ళు కొట్లు ఆ కులాల వాళ్లే పెడుతున్నారా? ఇంకే కులం వాళ్ళు పెట్టడం లేదా? మీరు అనుకున్నట్టు కులమే గొప్పదైతే అంటరానితనం నేరమని ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? మన రాజ్యాంగం కులాన్ని మతాన్ని సమానంగా చూడమని ఎందుకు చెప్తుంది? ఈశ్వర అల్లా తేరే నాం అని గాంధీ మహాత్ముడు ఎందుకు ప్రార్థించాడు? సర్వమత సహనాన్ని కోరి. ఆస్క్ నాట్, థింక్ నాట్, సే నాట్, క్యాస్ట్ అన్న నెహ్రూ గారి సిద్ధాంతాన్ని చట్టం చేస్తుంటే ఈ రోజు ఈ దేశానికి పరిస్థితి పట్టేది కాదు. స్కూళ్లలోనూ ఉద్యోగాల్లోనూ పేరు పక్కన కులం పేరు ఉండేది కాదు. ఈ దేశానికి ప్రమాదం అంటూ ఉంటే తీవ్రవాదుల వల్ల కాదు, ఇలాంటి కులవాదుల వల్ల. ఆపండి మీ ఉపన్యాసాలు. అడ్డమైన వాళ్ళ చేత నీతులు చెప్పించుకునే దుస్థితికి మేము ఇంకా దిగజారలేదు. ముందెక్కడి నుంచి నాకు సంబంధం లేని ఈ శవాన్ని తీసేయండి. మనసున్నోళ్ళకి మంచోళ్ళకి మాట చెప్తాం గాని ఇట్టని మూర్ఖపోళ్ళకి ఏం చెప్తాను రా బాబా. తమరు అనుకున్నట్టుగా మా పెద్ద పంతులు గారేమి దిక్కుమాలోడు కాదు. మేమందరం ఆయన బిడ్డలం. ఆయన కొడుకులేడేమో గాని ఆయన మనవరాల మౌడిగా మా చంద్రం ఉన్నాడు. రాచంద్రం తలకొరు నువ్వు పెడదు గాని. ఇస్మాయిల్, డేవిడ్, శ్రీరాములు రండిరా, మనం తీసుకెళ్దాం.
యజమానస్య పితుః శ్రీవత్సగోత్రస్య కామేశ్వరాస్య శర్మణః వసురూపస్య. అయ్యా, ఘోరం జరిగిపోతుంది. మన అగ్రహారం అల్లకల్లోలమైపోతుంది. మీరు పూనుకోకపోతే మన జీవనాధారానికే ముప్పు వాటిల్లా ఉంది. ఏమైంది? మనం వాళ్ళని తక్కువ కులం వాళ్ళు అన్నామని, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని వాళ్ళంతా కలిసి తిరుగుబాటు చేసి మన అగ్రహారాన్ని వెలివేశారు. ఇంతకాలం ఎవరినైతే మనం అంటరాని వాళ్ళుగా చూస్తున్నావో, ఇవాళ వాళ్ళంతా కలిసి మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తుంటే తెలుస్తోంది అంటరానితనం ఎంత దుర్మార్గమో అని. మన అగ్రహారం వాళ్ళకి ఎవరూ నిత్యావసర వస్తువులు అమ్మటం లేదు. పాలు పితకటానికి గాని పాలు పొయ్యటానికి గాని ఎవరూ రావటం లేదు. ఆకలితో పసిపిల్లలు మలమల మాడిపోతున్నారు. కొత్త బట్టలు కుట్టడానికి గాని పాత బట్టలు ఉతకడానికి గాని ఎవరూ రానంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రపరచడానికి గాని వీధులు చెమ్మడానికి గాని ఒక్కరూ రానంటున్నారు. మా వీధిలో కుక్క తెచ్చి 4 రోజులు అయింది. ఒకటే కంపు, తీసే నాథుడు లేడు. ఇంతకాలం అందరూ అన్నీ చేసి పెడుతుంటే, మన అవసరాలు తీరుస్తుంటే మనకేమీ తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోంది. మనం తినే తిండి నుంచి తొడిగే చెప్పులు, తాగే నీరు, చివరకు మనం ధరించే ఈ యజ్ఞోపవీతం వరకు అందరూ అన్ని చేస్తుంటేనే మనకు వచ్చాయి. మనం పుట్టిన దగ్గర నుంచి కాటికి పోయే వరకు మనం బతకటానికి అవసరమయ్యే వస్తువులన్నీ అన్ని కులాల వారు ఇవ్వబట్టే మన బతుకులు సాఫీగా నడుస్తున్నాయని ఇప్పుడు అర్థమైంది. ఇక మీదట మన హద్దుల్ని చెరిపేసుకొని వాళ్ళని మనతో కలిపేసుకొని ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉందాం. అందుకు వాళ్ళు ఒప్పుకోవాలంటే ఆ చంద్రాన్ని మీరు అల్లుడిగా స్వీకరించాలి. శంకర, మన కుల కట్టుబాట్ల కోసం, మన అగ్రహారం కోసం కన్న తండ్రిని కన్న కూతుర్ని కూడా వదులుకున్నాను. ఎందుకు? మన ఆచార వ్యవహారాలకు మచ్చ రాకూడదని. ఇప్పుడు కష్టం వచ్చిందని మనం స్థాయి దిగదార్చుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమంటారా? తప్పు లేదండి. మనలోనూ మన మూఢాచారంలోనూ తప్పుంది. వాటిని సరిదిద్దుకోవడం తప్పు కాదు. రండి. నా బొందిలో ప్రాణం ఉండగా నేను నమ్మిన సిద్ధాంతాల్ని మార్చుకోలేదు. నేను అక్కడికి రాను. అయితే ఈ రోజు నుంచి మిమ్మల్ని మేం వెలివేస్తున్నాం. మేమంతా అక్కడికి వెళ్తున్నాం. పదండి. ఏమండి, ఆలయ ధర్మకర్తగా, అగ్రహారం పెద్దగా, వేద వేదాంగాలు చదువుకున్న పండితుడుగా కాకుండా ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా ఒక్క క్షణం ఆలోచించండి. కన్న తండ్రిని కాదన్నారు, కడుపున పుట్టిన కూతుర్ని వదులుకున్నారు, ఇప్పుడు ఈ అగ్రహారాన్ని దూరం చేసుకున్నారు. ఇంతమందిని ఎందుకు, ఎవరి కోసం వదులుకుంటున్నారు? పరమేశ్వర శాస్త్రి భారీగా అడుగుతున్నావా? ఆయన భార్య మూకదండి. నా కూతురికి తల్లిగా, ఓ మావగారికి కోడలుగా అడుగుతున్నాను. అయితే భర్తగా సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? మీ కూతురు మీకు పుట్టలేదా? మీ తండ్రికి మీరు పుట్టలేదా? అసలు చేసిన తప్పేంటండి? చంద్రం చేత తాళి కట్టించుకోవడంగా. కట్టించే ముందు కనబడని కులం కట్టిన తర్వాత అడ్డం వచ్చిందా? అయినా అదేమైనా కుష్ట, బొల్ల, క్యాన్సరా ఇంత భయంకరంగా అసహించుకోవడానికి, ద్వేషించడానికి? కన్న తండ్రిగా ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? దాని మీద మీ మాట చెల్లుబడి కావాలా? నేనేం దాన్ని చెట్టు మీద నుంచి తెంపుకు రాలేదండి. 9 మాసాలు మోసి కని 20 ఏళ్లు పెంచాను. అది ఇప్పుడు పెళ్ళైనట్టో కానట్టో, మొగుడున్నట్టో లేనట్టో, బతికినట్టో చచ్చినట్టో తెలియక జీవోత్సవంలో బతుకుతుంది. దాన్ని అలా చూస్తూ ఈ కన్న తల్లి ఎన్నాళ్ళని ఊరుకుంటుంది? ఏమండి, దాని జీవితాన్ని అలా కాల్చమని ఏ ధర్మం, ఏ శాస్త్రం చెప్పిందండి మీకు? మీకు జన్మనిచ్చిన తండ్రి ఆ గూడెంలో ఉన్నాడని, మైలు పడ్డాడని ఆయనకు తలకొరువు పెట్టలేదు. మీరు అనుకునే ఆ మైలు ఎలా ఉంటుందండి? తాకితే చేతులు అంటుకుని కాలిపోతాయా? అయితే ఆ గూడెం వాళ్ళందరూ ఆయన తాకారు కదా, వాళ్ళు మైలు పడ్డారా, కాలిపోయారా? వాళ్ళకి లేని మైలు మనకెందుకండి? ఇప్పటి వరకు నాకు కూతురు తండ్రి మాత్రమే లేదు. ఈ క్షణం నుంచి భార్య కూడా లేదు. ఏమండి, అనుబంధం ఆప్యాయతల కంటే మీకు ఆచారాలు కట్టుబాట్లే ముఖ్యమా? అవునంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? తాళి కట్టించుకున్న నేరానికి ఊపిరున్నంత వరకు పరమేశ్వర శాస్త్రి గారి భార్యగా, మీ ఆచారాలకు బానిసగా చచ్చినట్టు ఇంట్లోనే పడి ఉంటాను. ప్రాణాలతో మాత్రం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోను. ఏంటిది? ఈ అగ్రహార వాళ్ళందరూ కట్టుకట్టుకుని మన పేటకు వస్తున్నారు. ఏమో మరి. చంద్రం, మమ్మల్ని క్షమించు. మా తప్పు మేము తెలుసుకున్నాం. ఇక నుంచి మనమంతా కులమత భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి బతుకుదాం. అదేం కుదరదు. మా అవసరం ఏంటో తెలిసొచ్చాక కాళ్ళ బేరానికి వచ్చారు. వీళ్ళ మాటలు నమ్మి చేతులు కలప. చంద్రం, ఎంతకాలం మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూశారు.
మేము మీ కొంపలకు వస్తే మైలుపడిపోతాం అన్నారు. ఇప్పుడు మీరు అందరూ కలిసి మా పేటకు వచ్చి మా పేట మొత్తాన్ని మైలు చేశారు. అర్జెంట్ గా ఎండించి వెళ్ళిపోండి, లేకపోతే మా గీత కత్తులకి గడ్డం కత్తులకి పనులు చెప్పాల్సి వస్తాయి. మీరు చెప్పినట్లు వీళ్ళు విరేస్తే రేపు నీ చెల్లి పెళ్లి ఎవరు చేస్తారు? నీ కొడుకు బారసాలు ఎవరు జరిపిస్తారు? చనిపోయిన మీ నాన్నకు తద్దినాలు ఎవరు పెట్టిస్తారు? ఏది మంచో ఏది చెడు, ఏ దోషానికి ఏ శాంతులు చేసుకోవాలో, ఏ పాపానికి ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో ఎవరు చెప్తారు మీకు? వాళ్ళకు మన అవసరం ఎంత ఉందో మనకి వాళ్ళ అవసరం కూడా అంతే ఉంది. మనందరం కలిసి ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటేనే మనందరం సుఖంగా ఉండగలుగుతాం. ఓ కులం ఎక్కువ ఓ కులం తక్కువ కాదని, వీళ్ళలో మార్పు రావాలని సాంఘిక పరిష్కారం చేశారు కానీ కట్టగట్టి వీళ్ళు కట్టబెట్టాలి కాదు. రండి అందరం కలిసికట్టుగా ఆనందంగా మనుషుల్లో జీవితాం. కలుసుకోండి. మీరు కోరుకునేది మీరు మార్పుడి, మీ సావుని కాదు. నేను చేసింది ఇంకా తప్పనుకుంటే మీరు బతకండి, నాకు శిక్ష వేయండి. మీరు చదివిన వేదాలు పురాణాలు ఇతిహాసాలు నేను చదివాను. వాటిలో ఎక్కడ బ్రాహ్మణుడు దళితుడు అంటారు అంటూ ఎవరు లేదు. మనిషి మాత్రమే ఉన్నారు. మనిషి మనిషిగా బతికేందుకు, మనిషిని బ్రతికించేందుకు ఏం చేయాలో అది మాత్రమే ఉంది. ఇంతకాలం మీరు సర్వం తెలిసిన జ్ఞానిని పండితుడే అనుకున్నాను. కానే కాదు. పండితుడనే వాడు ఒక సబ్బ్రాహ్మణి ఎంత గౌరవిస్తాడో, ఒక కుక్కనే కుక్క మాంసుదనే వాడిని అంతే గౌరవిస్తాడని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మర్చిపోయారా? క్షత్రియ కులస్థుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారినప్పుడు ఎందుకు చేతులు కట్టు కూర్చున్నది మీ కులం? పెళ్లిలో భార్యాభర్తలకు అరుంధతి వశిష్ఠుల నక్షత్రాలను చూపిస్తారు. వశిష్ఠుడు బ్రాహ్మణుడైతే ఆయన భార్య అరుంధతి హరిజరిస్తే ఇది మీకు తెలియదా? శ్రీరాముడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు యాదవుడు. ఇద్దరు మీకన్నా తక్కువ కులస్తులు. మనుధర్మాన్ని అంత నిష్ఠగా పాటించే మీరు, సద్బ్రాహ్మణులను చెప్పుకుంటున్న మీరు ఆ రాముణ్ణి కృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు? దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి స్వార్థంతో కులాన్ని సృష్టించి తను సృష్టించిన దేవుడి కులాల వారిగా విభజించాడు. ఎందుకంటే కులం పేరుతో సాటి మనిషి మీద ఆధిపత్యం అధికారం చలాయించాలనే దురహంకారంతో దాన్ని మీరు అనుసరించారు. ఇంతకాలం మిమ్మల్ని మార్చగలనే నమ్మకంతో ఉన్నాను. మారటం కన్నా మరణించడమే మంచిదనుకున్న మిమ్మల్ని మార్చలేని అర్థమైంది. మీ కూతురు వెళ్ళో తలగట్టి మిమ్మల్ని అవమానించాలని ఇంకా మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ కఠినతాన్ని తెచ్చి ఈ ఊరిని మీ కూతుర్ని శాశ్వతంగా పడి వెళ్ళిపోతాను. అల్లుడు, కులాభిమానంతో మానవత్వాన్ని మరిచి అంధకారంలో కొట్టుకుంటున్న నా కళ్ళు తిరిగి మనిషికి కులం కన్నా గుణం ముఖ్యమని, మతం కన్నా మానవత్వం ముఖ్యమని నాకు తెలియజేశాను. చేసిన పొరపాటుకి నన్ను క్షమించు. నేను నాకు దండం పెట్టకూడదు. రెడీ? ఆగండి. ఇప్పుడు తీయండి. అదేమిటి అక్కడ కూర్చున్నారు? ఇలా కుర్చీలో కూర్చోండి. పర్లేదులేండి. మీరు కుర్చీలో కూర్చోబోతే మేము కిందనే కూర్చోండి. అంత పని బాకండి. తమరు పెద్దరు. ఇంకా మన మధ్య పెద్ద చిన్న 7 బావగారు. బావగారా? ఇవాళ నుంచి మన ఇద్దరం వియంకులం. ఆయన నన్ను బావగారు ఈయంకుడు అని పిలిచేస్తున్నారా? ఏమండి మీ నోటితోని మామూలు కూడా అల్లుడు అని పిలవండి. ఒట్టల్లుడు అన్నాం. ఏ పనైనా అదిరే స్థాయిలో చేస్తాడు కనుక అదిరింది అల్లుడు అంటాను. మీరు కూర్చోండి. వీళ్ళిద్దరు ఏరి ఎక్స్క్యూజ్ మీ. సారీ,